స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి మరొక 10 మంది మృతి చెందారు. కాగా దేశంలో ఇప్పటి వరకు సుమారు 100 మంది చనిపోయారని, ప్రజల సామాజిక దూరం, మాస్క్, శానిటైజర్ తప్పకుండా వాడాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ఘటన పరిశీలనలో రామ్ ఎయిర్ టర్బైన్ విమానం నుంచి బయటకి రావడాన్ని ప్రస్తావించి, విమానం 2 ఇంజన్లు పని చేయకపోయినా హైడ్రాలిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిన ఈ రామ్ వ్యవస్థ బయటకు వచ్చి విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడుతుందని, కానీ ఈ ఘటన 600 అడుగుల ఎత్తులో జరగడం వల్ల ఈ రామ్ బయటికి వచ్చిన తగిన ఫలితం లేదని అన్నారు. ఇజ్రాయిల్ గనుక మా దేశం ఇరాన్ పై అణుదాడులను నిర్వహిస్తే పాకిస్తాన్ ఇజ్రాయిల్ పై అణుదాడి చేయడానికి సిద్ధమని ఇరాన్ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరంగా ఉంటున్న పిల్లల సంఖ్య ఆందోళనకర స్థాయిలో 27.2 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి యునెస్కోకు చెందిన జీఈఎం బృందం తన తాజా నివేదికలో వెల్లడించింది. అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చే దిశగా ఇరాన్ పనిచేస్తుందని, ట్రంప్ ఇరాన్ కు పెద్ద శత్రువు అని, అందుకే ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులు చేస్తుందని ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు అన్నారు.